పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవడంతో కొత్త చర్చలు ఇక్కడ రెండు కోణాలు వినబడుతున్నాయి. నెంబర్ 1 కోణం వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజు, సీఎం రమేష్ వీళ్ళిద్దరి ప్రయత్నం, లోకేష్ ప్రోద్బలంతో చాలా గట్టిగా కష్టపడి ఆయన పట్టుకొచ్చారు. ముందు పబ్లిక్లో ఒక సంకేతం వెళ్తుంది, ప్రశాంత్ కిషోర్ వచ్చాడంటే ఒక సంకేతం వెళ్తుంది, పీకే వెనక విజయం ఉంటుంది అన్నటువంటి సంకేతం వెళ్తుంది అన్నది ఒకటి. రెండవది అతను అంటే కనుక ఒక టీం ఇచ్చి అతని చేత పని చేయించుకోవడం అన్నటువంటి. ఇందులో ఆయన పని చేయడానికి నేను సిద్ధంగా లేనని చెప్పారని, సలహాలు మాత్రం ఇస్తానని చెప్పారన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 100 కోట్లు ఇస్తే నేనే చెప్పాడు తన సలహాలు అన్నటువంటి. కాకపోతే వాళ్ళు ఇచ్చేది కాదు, అంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు కదా, ఇది ఒక ఆస్పెక్ట్ అవుతుంది. రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇంకొక మాట ఏం వినబడుతుందంటే, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ దఫా 400 సీట్లు సొంతగా గెలుచుకోవాలనుకుంటుంది. అందులో లెక్కేసుకున్నప్పుడు దక్షిణాది ప్రాంతం నుంచి 130 సీట్లు ఉంటే క్రిందటిసారి 29 గెలుచుకుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా చెయ్యాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా తెలుగుదేశంతో అంటే జేడీఎస్తో అక్కడ పొత్తుకు ఓకే అయిపోయింది. ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేది తెలుగుదేశంతో పొత్తుకి ఓకే. ఈ పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ ఆలోచనలు ఎట్లా ఉంటాయో పంచుకోవడానికి ప్రశాంత్ కిషోర్ వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆలోచన ధోరణి చెప్పడానికి లేదా బీజేపీకి సన్నిహితంగా పీకే ఉంటారు కాబట్టి, వాస్తవంగా బీహార్లో నితీష్ కుమార్ పక్కకి వెళ్ళిపోయాక, నితీష్ కుమార్ తన దూరం పెట్టాక బీజేపీతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు పీకే. ఆ విషయం తెలిసినే ఇదివరకు కనుక శివరాజ్ సింగ్ చౌహాన్ ద్వారా బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 2014 ఎన్నికలకు ముందు ఈ దఫా పీకే ద్వారా భారతీయ జనతా పార్టీకి రాయబారం పంపించారన్నటువంటి ప్రచారం మరొకటి జరుగుతుంది. ఏది నిజమన్నటువంటిది భవిష్యత్తు తేల్చాల్సింది.